హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన జీవితంలో అండి కొన్ని చూడవలసిన అద్భుత ప్రదేశాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయండి. వాటిలో అండి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ప్రపంచ ప్రసిద్ధి చెంది భారతీయ శిల్పకళా నైపుణ్యానికి ప్రతీగా నిలిచి సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒకే శిలపై నిర్మితమై కైలాస మందిరముగా పిలువబడుతూ బౌద్ధ, జైన, హిందూ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అద్భుత శిల్పకళా చాతుర్యంతో అశేష పర్యాటకులను ఆకర్షిస్తూ ఎన్నో శతాబ్దాలుగా భారతదేశ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతూ గొప్ప పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న ఎల్లోరా గుహలను జీవితంలో ఒక్కసారైనా చూడాలండి. అందుకే ఈ అద్భుతమైన ఎల్లోరా గుహలను మా సబ్స్క్రైబర్స్కు, మా ప్రేక్షకులకు చూపించాలని, వాటిని గురించి తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాం. వీటిని గురించి తెలుసుకోబోయే ముందు, ఈ వీడియో చూడబోయే ముందు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి బాబు. మీరు ఇలా చేయటం వలన ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఎక్కువ మంది చూడటానికి, తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతాల్లో ఉన్నటువంటి ఈ ఎల్లోరా గుహల్ని వైరల్ లేని అని కూడా అంటారు. ఇవి ఔరంగాబాద్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి బాబు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఎల్లోరా గుహ దగ్గరికి వచ్చాం. మీకోసం ఈ యాత్ర చేస్తున్నాను. ఎల్లోరా గుహలు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన గుహలు. ఎన్నో సంవత్సరాలు దాటిన ఈ గుహలు ఏమాత్రం చెక్కుదాటకుండా శతాబ్దాలు దాటిపోయింది. చూశారు కదా, ఇగో ఎన్ని గృహలే. రండి ఇంకా చూద్దాం. రాతిని తొలిచి నిర్మాణంగా మలిచి భారతీయ శిల్పకళా సంస్కృతిని నిలువుటద్దంగా నిలబడినటువంటి ఎల్లోరా గుహల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం ఒకటి ఉందండి. ఈ గుహ నుండి 6 నుండి 9వ శతాబ్దాలకు చెందినవండి. వీటిలో హిందూ, బౌద్ధ, జైన మతాలు చెందిన 34 గుహలు ఉన్నాయండి. వాటిలో 1వ గృహ నుండి 12వ గృహ వరకు బౌద్ధ మతాలు చెందినవి. ఇవి క్రీస్తుకు పూర్వము 600 నుండి 800 సంవత్సరంలో నిర్మించబడింది. అలాగే 13 నుండి 29 వరకు ఉన్నటువంటి గృహలు హిందూ మతానికి చెందినవి. వీటిని క్రీస్తుకు పూర్వము 600 నుండి 900 సంవత్సరాలు నిర్మించారు. ఆ తర్వాత 30వ గృహ నుండి 34వ గృహ వరకు ఉన్నటువంటి గృహలు జైన మతానికి చెందినవండి. వీటిని క్రీస్తుకు పూర్వము 800 నుండి 1000 సంవత్సరాలు నిర్మించారండి. ఈ గృహల నిర్మాణము క్రీస్తుకు పూర్వము 787వ సంవత్సరంలో మొదలుపెట్టి దాదాపు 150 సంవత్సరాలు సాగిందండి. అంటే అన్ని సంవత్సరాలు కష్టపడ్డారండి దీనికోసం. చాలా గొప్ప విషయం కదండి. ఇందాక మనం రాతితో చేయబడిన పెద్ద ఆలయం ఇక్కడ ఒకటి ఉందన్నారు కదండి. ఇది ఏనుగులతో మోస్తున్నట్టు ఉండి కైలాస మందిరంగా పిలువబడి అతిపెద్ద ఏకశిలతో నిర్మితమైనటువంటి శివాలయం అండి. చూస్తానికి 2 కళ్ళు చాలవండి బాబు. మనం ఎల్లోరా గుహలో ఉన్నాం కదా. ఎల్లోరా గుహలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలో పరమ పవిత్రమైన శివాలయం ఒకటి ఉంది. చూద్దానండి.
ఈశ్వరుడు ఓం నమ శివాయ పరమ పవిత్రమైన ఒక శివాలయం ఎల్లర గృహంలో ఉంది. అటు ఇటు దూరపడుకులు పైన చూడండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇందా దేవతలు, దక్షిణామూర్తి అందరూ వెచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్న వివిధ రకాల దేవతామూర్తులు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, శిల్పాలు కొంచెం పగిలుండండి చూపర్లని ఇట్టే ఆకట్టుకుంటాయండి. అవి చూస్తుంటే మన పూర్వీకులు పడ్డ కష్టము, వాళ్ళకున్నటువంటి శిల్పకళా చాతుర్యము కళ్ళకి ఇట్టే కనిపిస్తుందండి. నిజంగా ఇది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ వాతావరణము వేసవికాలంలో 21 డిగ్రీ నుండి 37 డిగ్రీ వరకు ఉంటుందంటండి. ఒక్కొక్కప్పుడు 45 డిగ్రీల వేడి కూడా ఉంటుందంటండి. ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందంటండి. ఎందుకంటే రాతి ప్రదేశం, పైగా కొండలు కదండి. ఇక వర్షాకాలంలో బగబగా మండిన ఎండలకు ఉపశమనం కలిగిస్తూ జూన్ నుండి సెప్టెంబర్ వరకు పడే వర్షాలకు ఈ గృహాలు చాలా అందంగా మెరిసిపోతుంటాయంటండి. ఇకపోతేనండి శీతాకాలంలో నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇక్కడ చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుందంటండి. ఈ సమయంలో ఈ గృహలు చూడటానికి చాలా అందంగా ఉంటాయంటండి. ఈ సమయంలో అక్కడ ఒక్కో సమయంలో 10 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కూడా నమోదైందంటండి. మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఇది సరైన సమయం. ఈ సమయంలో వెళ్తే ఈ గృహలు చాలా అందంగా చాలా బాగుంటాయండి. మీరు షిరిడి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ ఎల్లోరా గృహం వెళ్ళటానికి చాలా ట్రావెల్స్ బస్సులు, కార్లు అందుబాటులో ఉన్నాయండి. ఈ ఎల్లోరా గృహాలకు వెళ్ళటానికి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఇది విజయవాడ నుండి, అలాగే హైదరాబాద్ నుండి, ముంబై నుండి, ఢిల్లీ నుండి రోడ్డు మార్గం చాలా బాగుంటుందండి. మీకు విజయవాడ నుంచి ఔరంగాబాదు 850 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు 15 గంటల సమయం పడుతుందండి. అలాగే హైదరాబాద్ నుండి ఔరంగాబాదు 570 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు 10 గంటల సమయం పడుతుందండి. ఒకవేళ మీరు ట్రైన్కి వెళ్ళాలనుకుంటే విజయవాడ నుండి ఔరంగాబాద్కు 17-206 నెంబర్ గల సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ ప్రతి సోమ, బుధ, శనివారాల్లో అందుబాటులో ఉంటుందండి. అలాగే 17-787
నెంబర్ గల నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుందండి. అలాగే 17-231 నెంబర్ గల నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఆది శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుందండి. అలాగే హైదరాబాద్ నుంచి దేవగిరి ఎక్స్ప్రెస్, జైపూర్ ఎక్స్ప్రెస్, నాగర్సోలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాయండి. కావున మీరు ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వీటికి వెళ్ళొచ్చు. అలాగే బై రోడ్డు వెళ్ళాలన్నా ఇందాక చెప్పుకున్నట్టు హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి వెళ్ళొచ్చు. ఏమండి, అర్థమైంది కదా? భారతీయ శిల్పకళా చాతుర్యానికి నిరుద్ధంగా నిలిచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ ఎల్లోరా గుహల గురించి, ఆ వీడియో గురించి, అక్కడికి ఎలా వెళ్ళాలో గురించి తెలుసుకున్నాం కదండి. దయచేసి ఈ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.